నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ముంచుకొస్తున్న ఆర్థిక ముప్పు పట్ల దేశమంతా అలర్ట్ అవుతున్న తెలంగాణ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సీఎం మొదలుకుని మంత్రులంతా ఓవైపు, ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు మరోవైపు, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు దుబారా ఖర్చులు పెడుతున్నారు. దీనిపై నిజానికి ఎప్పటి నుంచో జనం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సందర్భం వచ్చింది కాబట్టి అది ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తోంది. అందుకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీరే చూడండి. ఇదిగో ఇక్కడ కుయి మోత మోగుతున్న సౌండ్ ప్రైమ్ మినిస్టర్ రేంజ్ లో వెళుతున్న ఎస్కాట్ వాహనాల సీన్ ఎక్కడో ఎవరిదో తెలుసా? నల్గొండ జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. అలా అని ఇదేదో మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతం కాదు. ఆయనేమి టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో లేరు. ఓవైపు మొన్ననే ప్రధాని మోదీ చెప్పారు, ఆర్థిక వ్యవస్థ ముప్పు ఉందని, ఖర్చు తగ్గించుకోమని. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏనాడో చెప్పారు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగాలేదని, తనను కోసినా ₹1 రాదని తెగేసి చెప్పారు. సీన్ కట్ చేస్తే ఈ సీన్ చూశారుగా. ఇది కేవలం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం మాత్రమే కాదు, రాష్ట్ర మంత్రులందరి తీరు ఇదే. అధికారిక కార్యక్రమాలకే కాదు, పెళ్లిళ్ళు, పేరంటాలు, ప్రైవేట్ కార్యక్రమాలు, ఇలా ఎక్కడికి పోవాలన్నా ఈ తరహా సెక్యూరిటీ ఎస్కాట్ వాహనాలు ఉండాల్సిందే. అంతేనా, ఒక్కోసారి 100 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ ప్రయాణాలు తప్పనిసరి. ఇదంతా వారి పర్సనల్ ఖర్చు అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే. ఇది జనం సొమ్ము. అవును, మీరు విన్నది నిజమే. ప్రజాధనంతో ప్రజాప్రతినిధుల్లో విలాసాలకు ఈ దృశ్యం ఒక సజీవ సాక్ష్యం. అయితే మంత్రుల విలాసాల మాట అటుంచితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారి వ్యవహారము ఇప్పుడు విమర్శలను తావిస్తోంది. శాసనసభ, శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు సమావేశాలకు తప్ప మిగతా సమయంలో పెద్దగా పనుండదు. పాలనా వ్యవహారంలో వీరి జోక్యం పెద్దగా ఉండదు. అయినా ప్రజాధనం లోటించడంలో వీరు కూడా తగ్గేదిలే అంటున్నారు. అనవసర ప్రయాణానికి ఎస్కాట్ వాహనాలు భారీ సెక్యూరిటీ వినియోగిస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఒక క్లిష్టమైన సంధి కాలంలో ఉన్నదన్నది కాదనలేని సత్యం. ఈ సమయంలో ప్రభుత్వ పెద్దల విలాసవంతమైన ఖర్చులు సామాన్య జనంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాలకులు ఆదర్శంగా ఉండాలి. కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శలు బలంగా ఉన్నాయి. మంత్రుల కాన్వాయ్లో క్యాంప్ ఆఫీసుల ఆధునికీకరణ, విదేశీ పర్యటనల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారి విలాసాలు సామాన్యుడిపై భారం మోపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకున్న ప్రధాని మోదీ తన ఎస్కాట్ వాహనాలను, సెక్యూరిటీని తగ్గించుకున్నారు. పొదుపు మంత్రం పాటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు తగ్గించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని దేశ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ తగ్గించుకోవాలని కోరారు. అయినా తెలంగాణ మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలో నిరుద్యోగంతో సతమతమవుతున్న జనానికి ప్రభుత్వ దుబారా ఖర్చులు గాయంపై కారం చల్లినట్టు అనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్న వేళ సామాన్యుడు పూట గడవక ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు మాత్రం ఇలా విలాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఖజానా ఖాళీ, కాన్వాయ్ మాత్రం కళకళ. రాష్ట్ర అప్పుల ఊబిలో ఉండి అభివృద్ధి పనులు ఆగిపోయినప్పుడు పదుల సంఖ్యలో ఎస్కాట్ వాహనాలు, విలాసవంతమైన కార్లు వాడటం అవసరమా? మీరు వాడే ప్రతి లీటర్ పెట్రోలు సామాన్యుడి చెమట చుక్క అని తెలియదా? అసలు మీకు జనం గోడు వినపడదా? నిరుద్యోగ, నిత్యావసర ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు రోడ్ల మీద ఉంటే మీరు మాత్రం సైరన్ల హోరుతో ఏసీ కార్లలో దూసుకుపోవడం ప్రజాస్వామ్యానికి అవమానం కాదా అని విసురుకుంటున్నారు సగటు సామాన్య జనాలు. అధికారం అనేది బాధ్యత, అలంకారం కాదు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు పొదుపు అనేది పాలకుల నుండే మొదలవ్వాలి. అప్పుడే ప్రజల్లో మీ పట్ల నమ్మకం కలుగుతుంది. ప్రోటోకాల్ భద్రత అవసరమే, కానీ అది ఆడంబరంగా మారి ప్రజాధనాన్ని వృధా చేయకూడదని మేధావులు కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఏసీ కార్లలో ఎస్కాట్ల మధ్య తిరగడం విజయానికి చిహ్నం కాదు, అది మీ వైఫల్యానికి నిదర్శనం. హంగులు తగ్గించి పనుల మీద దృష్టి పెడితే చరిత్రలో నిలుస్తారని హితో పలికే వారు లేకపోలేరు. మరి ప్రజా వ్యతిరేకతతో ప్రజా ప్రతినిధుల వైఖరిలో మార్పు వస్తుందో లేదో?